ఈ రాష్ట్రంలో 1,00,00,000 మంది మహిళలకి న్యాయం చేసినటువంటి ఒక నాయకుడు ఇంట్లో ఒక చెల్లికి ఎందుకు న్యాయం చేయడు సార్? నాకు తెలియగలుగుతాను. అందుకని చెప్తున్నాను, ఇందాక మీరు అడగకముందే నేను ఒక దానికి సమాధానం చెప్పా. కూటమి రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తుందని. వారు ఎన్ని మాట్లాడినా మాకు రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మేము మాట్లాడలేం. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆయన ఈ వ్యవహారంలో వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఎన్ని మాట్లాడినా సరే రక్తం పంచుకొని పుట్టినటువంటి ఆ చెల్లెలు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో వారు ఆ మౌనాన్ని పాటిస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారి తాలూకా గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేయలేదు అనుకోండి, అరే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పనిచేయలేదు కాబట్టి ఎవరికి ఏం చేయలేదు కాబట్టి అనుకోవడానికి. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 1,00,00,000 మంది పైగా మహిళలకి న్యాయం చేసినటువంటి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో చెల్లెలు చేయలేదని అంటే ఎలా నమ్ముతారండి? సో దయచేసి ఒక తప్పుడు ప్రచారాన్ని ఎన్నికల ముందు 2014 ముందేమో 1,00,000 కోట్లు అన్నారు. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత 2024 వెళ్ళిపోయిన తర్వాత చెల్లికి న్యాయం చేయలేదండి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఈ రాజకీయ పార్టీలు అన్ని కలిసికట్టుగా ఈయన తట్టుకోలేక ఇబ్బంది పడి చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం మాత్రమే తప్ప దయచేసి ఇందులో ఏ రకమైనటువంటి వాస్తవం లేదు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. థ్యాంక్ యూ.